హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి రెసిపీ వచ్చేసి క్రాబ్ మసాలా కర్రీ. అది ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక మిక్సీ తీసుకొని దాంట్లో ఆనియన్స్, వెల్లుల్లి, కొంచెం జింజర్, మిరియాలు, లవంగాలు, చెక్క, ఇలాచీ, జీలకర్ర, ధనియాలు ఇవి మంచిగా మనం పేస్ట్ చేసుకోవాలి. ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుందాం. మనం పేస్ట్ చేసుకున్నాంగా అది దీంట్లో యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ అనేది పచ్చివాసన పోయే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో టొమాటో పీసెస్ లైట్గా సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకుందాం. మనం దీంట్లో కొంచెం పసుపు, కారం, ధనియాల పొడి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకుందాం. ఈ క్రాబ్స్ని కొంచెం పసుపు, నిమ్మకాయ, ఉప్పు వేసి మంచిగా కడుక్కున్నాను. ఇప్పుడు మనం ఈ క్రాబ్ పీసెస్ దీంట్లో యాడ్ చేసుకుందాం. ఇవి మసాలా మొత్తం ఆ క్రాబ్ పీసెస్కి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. మసాలా అనేది క్రాబ్ పీసెస్కి పట్టినాయండి. ఇప్పుడు దీన్ని మనం సిమ్లో 10 minutes కుక్ చేసుకుందాం. మనం దీంట్లో వాటర్ యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక 20 minutes కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా ఉడుకుతున్న దాంట్లో మనం సాల్ట్, జీరా పౌడర్, గరం మసాలా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. రెడీ అయిపోయినట్టే అండి మన క్రాబ్స్ మసాలా కర్రీ. ఇప్పుడు మనం దీంట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన క్రాబ్స్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఇలా క్రాబ్స్ కర్రీ ట్రై చేసి చూడండి. ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.